బైక్లు సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న లోకేష్ అనే యువకుడిని ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి ఒక బైక్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. లోకేష్ అనే వ్యక్తి ఈ నెల 8న మాణిక్యేశ్వర్ నగర్ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పోసుకుని డబ్బులు ఇవ్వకుండా పారిపోతున్న సమయంలో హెచ్పి బంక్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో బంక్ సిబ్బందిపై బీర్ బాటిల్తో దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో గాయపడ్డ మల్లేష్ ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పోలీసులు విచారించగా ఇప్పటికే 9 వివిధ పోలీస్ స్టేషన్లో లోకేష్పై కేసులు నమోదయ్యి జైలుకు వెళ్లాడని పోలీసులు తెలిపారు. లోకేష్ను కోర్టులో హాజరుపరిచి అనంతరం రిమాండ్ చేస్తామని సిఐ రాజేందర్ వివరాలు వెల్లడించారు. తారీఖు నాడు మల్లేష్ అనే వ్యక్తి హెచ్పి పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఉంటే 8వ తారీఖు ఈవినింగ్ నాడు ఒక అఫెండర్, అంటే ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన లోకేష్, పాకాల లోకేష్ అనే అఫెండర్, ఆయనతో పాటు ఇంకో అఫెండర్ అంజీ అలియాస్ రమేష్ అనే 2 వ్యక్తులు ఒక స్కూటీ పైన వచ్చేసి 100 రూపాయలు పెట్రోల్ కొట్టమని చెప్పేసి పెట్రోల్ కొట్టినాక వెంబటే లాక్ ఆన్ చేసేసి పారిపోయారు. పారిపోయే క్రమంలో అక్కడ ఆపడానికి ట్రై చేసేస్తే అక్కడ ఉన్న మల్లేష్ తర్వాత ప్రేమైన వ్యక్తులపైన బీరు బాటిల్ దాడి చేయడానికి ట్రై చేశారు. వీళ్ళిద్దరు కూడా ట్రై చేసినప్పుడు అక్కడ నుంచి మళ్ళీ పట్టుకోవడానికి ట్రై చేస్తే పారిపోయారు. పారిపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చేసి పిటిషన్స్ కేసు కట్టాము. దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ పాకాల లోకేష్ అనే వ్యక్తిని మేము నిన్న 4 గంటలకి అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసిన తర్వాత ఒక వెహికల్ కూడా దానికంటే ముందు రోజు అక్కడ ఒక బండి దొంగతనం అయింది. అదే దొంగతనం బండిని వీళ్ళు వేరే క్రైమ్స్కి వాడుతూ ఉన్నారు. ఆ రోజు ఎవరైతే పెట్రోల్ కొట్టించుకున్నారో అదే బండి కూడా దొంగతనం చేసిన బండి. ఈ ఇన్వెస్టిగేషన్లో మేము నిన్న పాకాల లోకేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈయన కన్ఫ్యూజ్ చేయడం ఏంటంటే ఈయన పైన చాలా కేసులు ఉన్నాయి. టోటల్